తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని 99 రోజులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మొన్ననే మున్సిపాలిటీలలో వార్డు ఎన్నికలు, గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు ఎన్నికలు జరిగినాయి. గత 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసినటువంటి పనులు, ప్రజలకు వెళ్లిన విధానము, ప్రజలు ఏమనుకుంటుర్రు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటది అన్న ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా ప్రభుత్వము ఈ ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తర్వాత గ్రామ స్థాయి దాకా వెళ్లి, గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజల అందుతున్నటువంటి పథకాల మీద రానున్న రోజులలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు సంక్షేమం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించరు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. ఓడిపోయినంత మాత్రాన మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ సభలల్లో, ఇటు జిల్లా స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలలో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక మంచి అపోజిషన్, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఉండాలని కోరుకుంటున్నాం.